చిరంజీవి గారితో కాంబినేషన్లో చేసింది రిక్షా వాడు ఒకటి చేశారు. అన్నయ్య. ఓకే. అన్నయ్య సినిమా కూడా ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్. ముత్యాల సుబ్బయ్య గారు. అవును. అన్నయ్య చేశాను. తర్వాత ఠాగూర్ చేశాను. ఠాగూర్ కూడా పొలిటీషియన్ అందరినీ ఆయన ఎగనెస్ట్గా కొడతాడు కదా ఒక రూమ్లో కాన్ఫరెన్స్ దీంట్లో. చిరంజీవి గారికి ఆ కెరీర్ అప్పుడు పీక్లో ఉన్నప్పుడు జరిగింది కదా సార్ ఈ సినిమాలు మొత్తం. రిక్షా వాడు అవన్నీ పీక్లో ఉన్నప్పుడు ఆయన. అవును. ఎలా ఉండేవాళ్ళు సార్ చిరంజీవి గారి లొకేషన్లో కనుక? ఆయన పెద్దగా మాట్లాడటం అది ఏం లేదు కానీ కాంబినేషన్ వచ్చినప్పుడు కొన్ని సూచనలు ఇచ్చేవారు ఆయన. ఓకే. కొన్ని సూచనలు మనకేంటంటే ఈ క్యారెక్టర్ సటిల్ కామెడీ అండి, మీ ఫేస్ అయితే బాగుంటుందని పెట్టుకున్నాము. కామెడీ చేస్తున్నట్టుగా ఉండకూడదు, స్లాప్స్టిక్ కామెడీ వద్దు, ఇలా మనం ఒకసారి రిహార్సల్ చేద్దామా చేసేవాడు వర్క్షాప్. ఓకే. అది మనం అంటే ఆయనకి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, మన మీద ఆయనకి లేదు కదా, అందుకని ఒక ఎట్ట చేస్తాం చూసుకొని ఆయన ఓకే చెప్పాడు అన్నమాట. ఓకే. అట్లా చేశారు. ఆ తర్వాత ఆయన ధోరణిలో ఆయనకి మన ధోరణిలో మనం ఉంటాం. వెళ్తుంటారా? మా అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతుంటాయి, ఓటింగ్ చేస్తుంటారా? వాటన్నిటికి వెళ్ళాల్సిందే కదా. ఓటింగ్ చేస్తుంటారా? వాటికి కంపల్సరీ వెళ్తానండి. ఫోన్లు చేస్తుంటారా అసోసియేషన్లో? మాకేయండి ఓటింగ్, ఎందుకంటే ఇప్పుడు ప్రెస్టేజ్ తీసుకుంటున్నారు కదా అసోసియేషన్ ఎలక్షన్ అనేది. అంతకుముందు ఇంత పెద్ద లేదండి అసలు. ఇదిగో మొన్న అంతకు క్రితం సారి వచ్చాయి కొంచెం నేనుండాలి అని ఒక పట్టుదల కొద్ది వచ్చింది తప్పితే వాళ్ళలో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి ఓకే ఈసారి మీ టీం చేయండి అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. చిరంజీవి గారు కూడా దీనికి ప్రెసిడెంట్ చేశారు కదా. చేశారు. అవును. అప్పటి నుంచి కూడా ఇట్లాంటివి ఉండేవి కాదు, పెద్దలు కూర్చొని ఇది చేసేసేవాళ్ళు. లాస్ట్ టైమే కొంచెం అటు ప్రకాష్ రాజు గారని ఇటు విష్ణు గారని ఇట్లాగే కొంచెం ఏదో ప్రాబ్లం వచ్చింది, అది భయంకరంగా జరిగింది తప్పితే ఎప్పుడు అంతకుముందు ఏం లేదు. ఇట్లా అంత ఇక సామరస్యంగా జరిగేవి. పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు చెప్పేవాళ్ళు. ఒక సమస్య ఇండస్ట్రీలో ఎప్పుడు నుంచి కూడా లాంగ్ బ్యాక్ నుంచి కూడా కోట గారు ఒక సమస్యని లేవనెత్తారు ఫస్ట్ నుంచి. ఇతర భాష ఆర్టిస్టులు వాళ్ళకి భాష రాదు, ఏం రాదు, వాళ్ళని తీసుకొచ్చేసి మనం ఎందుకు ఇంత పోషించాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి వేషాలు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి సమస్య లేవనెత్తారు. దానిపైన మీ కామెంట్ ఏంటి సార్? కోట గారు ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే మిగతా వాళ్ళు ఎవరు ఇక్కడ రాకూడదు, వాళ్ళు అసలు విమానం దిగి లోపలికి రాకూడదు, హైదరాబాద్ గడ్డ మీద అడుగు పెట్టకూడదు, ఇట్లాంటివి కాదండి. మంచి ఆర్టిస్ట్ ఉంటే తీసుకోండి, అసలు భాష రాదు, ఎక్స్ప్రెషన్ రాదు, ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు మీరు పెడతారు, ఇక్కడ మెయిన్ విలన్ని మెయిన్ ఇవని ఎందుకు పెడతారంటాడు ఆయన. అది అంతేగాని ఎవరు పరాయివాడు రాకూడదని, పరాయివాడు రాకూడదు తెలుగులోకి అనుకున్నవాడు తనెళ్ళి హిందీలోను తమిళ్లోను చేయడుగా, తను వెళ్ళడుగా. కానీ మరి తమిళ్లో చేశాడే, తమిళ విలన్గా చేశాడే. రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో చేసావు నువ్వు అమితాబ్ బచ్చన్ కాంబినేషన్లో. కాబట్టి అది కాదు, చేయగలిగిన వాడిని తీసుకురండి. చేయగలిగిన వాడు పక్క పాత్రతో ఒక ఇది చేసుకునేవాడు, అట్లాంటి వాడిని తీసుకురండి. కానీ ఊరికే అసలు బ్లాంక్ మొహాలు పెట్టుకునే వాళ్ళని తీసుకొస్తున్నారు మీరు, అది వద్దంటాడు ఆయన. అది దానికోసం మీకు నిరాహార దీక్ష కూర్చున్నాడు ఒకసారి, మీకు గుర్తుందో లేదు. ఓకే. ఆయన పాయింట్ అది. కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే అంత డీటెయిల్గా చెప్పరు, పరాయి భాష వాళ్ళని వద్దంటున్నాడు అని మాత్రమే ఇది చేస్తారు. అది కాదు. మీరు ఎదుర్కొన్నారండి అట్లాంటి సిచ్యువేషన్? ఏమైనా కాంబినేషన్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళతో ఎక్కువ టేకులు తీసుకుంటున్న ఆర్టిస్టులు మీరు చేయాల్సి వస్తుంది, వాళ్ళు చేయాల్సి వస్తుంటుంది, ఇట్లా? నేనే తీసుకున్నాను అట్లాంటిదే. బెంగాల్ సినిమా చేస్తున్నాం బెంగాల్లో, అది అక్కడికి మన వాళ్ళు ప్రాంప్టింగ్ ఇస్తూనే ఉన్నారు. బెంగాల్ యాక్సెంట్లో చెప్పాలి అనేది ఉంటుంది కదా, బెంగాల్ భాషను తెలుగులో చెప్తే ఏం బాగుంటుంది అనే దానికి కొంచెం ఇబ్బంది పడేవాడిని. ఒక 4-5 టేకులు తీసుకున్నాను. వాసు గారు ఆయన తేలిగ్గా తీసుకుంటాడు కాబట్టి దేనికైనా ఏం పర్లేదే అనేవాడు ఆయన. అతనికి ఇబ్బంది పడ్డా కొంచెం. మీరు చేస్తున్నప్పుడు వేరే వాళ్ళ దగ్గర మన తెలుగులో ఏమైనా ఇబ్బంది పడ్డారు తెలుగు సినిమాల్లో? అట్లా ఏం లేదండి పెద్దగా, అట్లాంటి ఇన్సిడెంట్లు ఏం లేవు. అంటే 1-2 సార్లు టేకులు తీసుకోవడం అనేది మామూలు సహజమే, కానీ మరీ భయంకరంగా 10-15 తీసుకునేది అటువంటి నాకు తారసపడలే. ఇండస్ట్రీలో మీరు 3 తరాలతో చేశారు కాబట్టి ఆ రోజుల్లో షూటింగ్లు ఎలా ఉంటాయి మీకు తెలుసు, ఈ రోజుల్లో షూటింగ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసు. గతంలో ఒక 6 నెలల క్రితమో అనుకుంటా, 1 ఇయర్ క్రితమో 6 నెలల క్రితమో సినిమా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువైపోయింది, బడ్జెట్లు ఎక్కువైపోయినాయి, క్యారెక్టర్ ఆర్టిస్టులకు సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోయినాయి అని చెప్పేసి కొన్ని కారణాలు ఛాంబర్లో డిస్కషన్ అయ్యి 3 నెలలు సినిమా షూటింగ్ ఆపి మరి చేశారు. అప్పుడు డిస్కషన్ చేశారు. ఏంటంటే వాళ్ళు చేసింది ఆర్టిస్టుల క్యారవాన్లు ఎక్కువైపోయినాయి, ఆర్టిస్టుల స్టాఫ్ ఎక్కువైపోయినాయి, లేకపోతే బిజినెస్ క్లాస్ టికెట్లని ఇవన్నీ ఎక్కువైపోయినాయి అని చెప్పేసి లాస్ట్కి వస్తారు క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం అనే
టాపిక్ దాకా వచ్చింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? దాని అభిప్రాయం అంటే ఇది సున్నితమైన విషయం అండి. చెప్పడానికి ఇప్పుడు అందరూ ఏమంటారు, మనకు యాక్చువల్గా మనకు ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారు మీకు కానీ నాకు కానీ తెలుసా? నేను ఎంత తీసుకుంటానో మీకు తెలియదు, చిరంజీవి గారు ఎంత తీసుకుంటారో మీకు తెలియదు. బయట వాళ్ళు చెప్పుకోవటమే. అది ఎంతవరకు నిజమని దాని మీద మనం ఏం మాట్లాడతాం? ఇప్పుడు వీళ్ళల్లో అన్నారు కొంతమంది హీరోస్ తగ్గించుకోవచ్చు కదా అని, ఆ మాట అన్నవాళ్ళు ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు తగ్గించుకోవచ్చు కదా అన్నవాళ్ళు ఉన్నారు. ఇట్లాంటివన్నీ ఉంటూనే ఉంటాయి. కానీ తగ్గించుకున్నారో లేదో మనకు తెలియందే మనం ఏం మాట్లాడతాం దాని గురించి? ఓకే, తగ్గించుకున్నారు అనుకోండి ఒకవేళ, లేదండి వాళ్ళు తగ్గించుకోవాలి అంటే అర్థమే ఉంది. ఓకే, అందుకని అది మనకు తెలియని విషయం.